నమస్కారం. ప్రస్తుతం మనం కరీంనగర్లో భగత్ నగర్లో ఉన్నటువంటి శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారి ఇంట్లోకి వచ్చాము. వారు గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి సంఘచాలక్గా, ప్రస్తుతం కార్యకారిణి సదస్సులుగా పనిచేస్తున్నారు, బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సంఘంలో ఉన్నటువంటి వివిధ అంశాల మీద, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి అంశాల మీద మీతో కొద్దిసేపు వారితో చర్చించి ఆ భావాల్ని మీకు పంచడానికి ప్రయత్నం చేస్తాను. నమస్కారం అండి. ఆర్ఎస్ఎస్లో మీరు ఒక ప్రముఖమైనటువంటి స్థాయికి చేరుకున్నారు, మంచి బాధ్యతను నిర్వర్తించారు. ఆర్ఎస్ఎస్లో మీరు ఎప్పుడు చేరారు, ఎందుకు చేరాలనిపించింది? నమస్కారం అండి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము దేశం అంతటా ఉంది. నేను 1978 సంవత్సరంలో మంచిర్యాల డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు మంచిర్యాలలో ఆనాడు ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక్ శ్రీ కల్లెపల్లి పరశురామ్ గారు ఆర్ఎస్ఎస్ని అందరికీ పరిచయం చేయడం కోసము తిరుగుతూ ఒకరోజు మా కాలేజీకి కూడా వచ్చాడు. మాది కరీంనగర్, ఆయనది కూడా కరీంనగర్ కాబట్టి మా ఇద్దరి మధ్యన కొంచెం సాన్నిహిత్యం పెరిగింది. తర్వాత ఆయన అప్పుడప్పుడు మంచిర్యాల నగరంలో జరుగుతున్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించేవాడు, నేను కూడా వెళ్ళేవాడిని. తర్వాత ఆర్ఎస్ఎస్ యొక్క పెద్ద వాళ్ళు అంటే ఆనాడు విభాగ ప్రచారకగా ఉన్నటువంటి ఒక రామచంద్రయ్య గారిని ఒకసారి నాకు పరిచయం చేశారు. ఆ తర్వాత రామచంద్రయ్య గారు మా ఇంట్లో భోజనానికి కూడా వచ్చారు. ఆ విధంగా మెల్లమెల్లగా నాకు ఆర్ఎస్ఎస్తో పరిచయం అయింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేసిన బ్యాక్గ్రౌండ్లో అఖిల భారతీయ సర్కార్యవాహ ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్జీ దేశం అంతటా పర్యటించారు. ఆయన మంచిర్యాల కూడా వచ్చాడు. వచ్చిన సందర్భంలో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు అక్కడ. ఆ బహిరంగ సభలో కూడా నేను పాల్గొన్న తర్వాత అక్కడ ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ గారి యొక్క ఉపన్యాసం విన్న తర్వాత నాకు దేశం అంటే ఏంటిది, దేశభక్తి ఏంటి, ఇవన్నీ విషయాలు కొంచెం సమగ్రంగా అర్థమైంది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో పనిచేయాలనే ఒక ఆసక్తి కూడా ఏర్పడింది. ఆర్ఎస్ఎస్లో మరి మీకు ఎవరు ఆదర్శం, ఎవరు మీ మీద, అంటే మీ వ్యక్తిగత జీవితం మీద కానీ మీ యొక్క జీవన శైలిలో అత్యంత ప్రభావం చూపించినటువంటి ఆర్ఎస్ఎస్ బాధ్యుల్లో ఎవరు ముఖ్యులు, ఎవరు మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు? శ్రీనివాస్ గారు, జీ, మా కుటుంబం యొక్క నేపథ్యం చూసినప్పుడు మా ఇంట్లో తరతరాల నుండి ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉంది. అంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఆధ్యాత్మిక వాతావరణం ఏ ఇంట్లో ఉంటుందో అటువంటి కుటుంబాలు సంఘ పనిలో కొంచెం తొందరగా కలిసిమెలిసిపోవడానికి అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే నాకు ఎవరు ప్రేరణ కలిగించారని అంటే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ఒక ప్రచారక వ్యవస్థ. ప్రచారక్ అనే కుటుంబాన్ని వదిలి, అమ్మ నాన్నను వదిలిపెట్టేసేసి, తన యొక్క వృత్తి ఉపాధి లేకుండా, పెళ్లి చేసుకోకుండా, ఇలా వాళ్ళు నిరంతరంగా స్వార్థం లేకుండా దేశమే దేశమే అనేటువంటి ఒక సంకల్పంతో ఇట్లా సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి ఒక సందర్భంలో నాకు ఆ ప్రచారకులే నాకు ప్రేరణ కనిపించింది. రామచంద్రయ్య గారు అయితేనేమి, ముందు చెప్పిన పరశురామ్జీ అయితేనేమి, తర్వాత లింగం సుధాకర్ రెడ్డి గారు, కరీంనగర్ వచ్చిన తర్వాత లింగం సుధాకర్ రెడ్డి గారు నన్ను బాగా ప్రోత్సహించారు. తర్వాత వారి యొక్క కార్యశైలి కూడా, అంటే కొత్త వ్యక్తికి సమాజ కార్యం ఎలా నేర్పాలో ఆ యొక్క పని విధానాన్ని వారు చక్కగా ఉండబట్టించుకున్నారు. మాకు కూడా ఆ పని అంటే నేర్పినట్టు అనిపించకుండానే నేర్పారు వారి పనిలో చాలా వాళ్ళు. ఆ విధంగా వారి యొక్క సంఘటన కార్య పద్ధతి, తర్వాత వారి యొక్క అంటే ప్లాన్డ్ లైఫ్, మనిషి ఎలా జీవించాలో, తక్కువ
వసతులతోటి మంచిగా ఎలా జీవించాలో అటువంటిది కూడా అంతే. దాంతో పాటుగా దేశము, ధర్మము, సమాజము, మన యొక్క చరిత్ర యొక్క వికృతులు ఇవన్నీ చూసిన తర్వాత ఆ విధంగా వాళ్ళ నుంచి నేను ప్రేరణ పొంది వాళ్ళతో పాటు నేను కూడా అలాగని నా వృత్తి కూడా కొంచెం సమయం కేటాయించడానికి అనుకూలంగా ఉండే లెక్చరర్ ఉద్యోగం కాబట్టి వారు కూడా దానిని ప్రచారక గారు కూడా దాన్ని గమనించి నాకు ఏమేం పనులు అప్పచెప్పాలో అప్పచెప్పి మనకు పని చేయడంలో కూడా మనకు ప్రేరణ ఓట్లు లభిస్తుంటుంది. ఆ విధంగా నేను కార్యంలో పూట ముందు రావడానికి ఆ వాతావరణం వాళ్ళు నిర్మాణం చేశారు. మరి ఆర్ఎస్ఎస్ లో చేరిన తర్వాత వృత్తిపరంగా అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నారు, దానిపైన ఏమైనా ప్రతికూల ప్రభావం పడిందా? ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా? ఉద్యోగపరంగా అయితే నాకైతే అలాంటి ఇబ్బందులు అయితే ఏమి ఏర్పడలేదు. అంటే అటువంటి అయితే నాకు ప్రత్యక్షంగా అయితే ఏం కనిపించలేదు. తర్వాత కొంతమంది మా సహ ఉద్యోగులు కూడా అంటే మా కొలీగ్స్ కూడా అదే సంఘ పనిలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఇబ్బంది అయితే ఏం కలగలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది అంటే ఏం కలగలేదు. అది ఇబ్బంది అనేది ఒక మానసిక విచారమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకోసం అంటే నేను శాఖకి వెళ్ళేవాడిని, తర్వాత సంపర్కం చేసేవాడిని, కొత్త వాళ్ళని చేర్పించడం కానీ అటువంటివన్నీ కూడా చేసేవాడిని. కానీ ఎక్కడైతే ఇబ్బంది అనిపించలేదు. రామజన్మభూమిలో కూడా నేను ఆ సమయంలో 1992 డిసెంబర్ 6 నాడు నేను అయోధ్యలోనే ఉన్నాను. అప్పుడు గోదావరి ఖండ్లో ఉద్యోగం చేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే గోదావరి ఖండ్లో నేను వెళ్ళేసరికి అక్కడ శ్రీ అల్వాల భిక్షపతి గారని ఒక లెక్చరర్ ఉండేవారు. ఆయనే చాలా ఆయన విద్యార్థి దశ నుండి కూడా స్వయం సేవక, ఆయన సంఘభావాలు అన్నమాట. ఆ సంఘభావాలు క్రియాశీలమైన కార్యకర్త ఆయన. సో ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇక మీ ఇద్దరం కలిసి ఆడింది ఆట పాడింది పాటలాగా ఉండే మాకు. అట్లా ఎక్కడ కూడా ఉండేది కాదు. ఇబ్బంది ఏం లేకుండా కొనసాగింది. కొంచెము అంటే రామజన్మ భూమిలో డిసెంబర్ 6 తర్వాత సంఘం పైన నిషేధం పెట్టిన తర్వాత ఏమైనా వస్తాయేమో అనుకున్నాం, కానీ అప్పుడైతే అటువంటి కష్టాలు అయితే ఇబ్బంది అయితే కనిపించలేదు. అది ప్రధానంగా గోదావరి ఖండ్లో పనిచేసినప్పుడు నక్సలైట్ల ఉద్యమం కూడా బాగా ఉండే అక్కడ. కానీ ఎప్పుడైతే మా కాలేజీకి నక్సలైట్లు కానీ అలా ఎవరు ఎప్పుడేమి మాకు అడ్డంకి ఏం కనిపించలేదు. ఒకరోజు ఏముండే అంటే 15 ఆగస్టు, ఆ సంవత్సరం సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ రోజున సికాస అని గోదావరి ఖండ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు బంధుకు పిలిపించారు. ఆ రోజున ఎవరు కూడా మన జాతీయ పతాకం యొక్క ఆవిష్కరణ చేయొద్దు 15 ఆగస్టు సందర్భంగా. అయితే ప్రైవేట్ పాఠశాల వాళ్ళు ఎవరు కూడా నిర్వహించలేదు. అయితే ఆనాడు నాకు ప్రిన్సిపాల్ అదనపు బాధ్యత ఉంది అదే రోజున. మరి ప్రభుత్వ సంస్థలు తప్పకుండా జాతీయ పతాక ఆవిష్కరణ చేయాలి కదా, చేయాలి. కాబట్టి నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కొంతమంది అనుకున్నాం, అక్కడ ఆల్రెడీ ఇంకో ప్రభుత్వ సంస్థ పక్కకే జూనియర్ కాలేజ్ ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది, మా కాలేజ్ ఉంది. కాబట్టి అనుకొని మనం అయితే జాతీయ పతాక ఆవిష్కరణ చేద్దామని చెప్పి పతాక ఆవిష్కరణ చేశాము. కానీ మాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం కలగలేదు. కాబట్టి ఆ విధంగా నాకైతే ఉద్యోగము సంఘ పనికి ఎక్కడైతే ఆటంకాలు నాకేం కాదు. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు మంచిర్యాల అంటే ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేశారు. అప్పుడు ఉధృతమైనటువంటి నక్సలిజం ఉంది ఎక్కడ చూసినా. ముఖ్యంగా నాకు ఎల్లారెడ్డిపేట మండల్ కానీ, కోనరావుపేట మండల్ కానీ, సిరిసిల్ల డివిజన్ ఇప్పుడు జిల్లా అయింది. అక్కడ విపరీతమైన నక్సలిజం ప్రభావం ఉండేది. ఆ ప్రభావం ఫలితంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, బాధ్యులు ఏమైనా ఇబ్బందులు పడ్డారు? ఇబ్బందులు అంటే
నక్సలిజము పెద్ద స్థాయిలో విస్తరించిన తర్వాత ప్రధానంగా జగిత్యాల జిల్లాలో సంఘ అంటే ఒక రంగం చెప్పాలంటే గ్రామీణ ప్రజలు కూడా సంఘ కార్యానికి జగిత్యాల జిల్లాలో ఆకర్షితులయ్యారు. చాలా గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలు నడుస్తుండేటి. అయితే ఆనాడు వాటి యొక్క శాఖలు పెంచడంలో రామన్న గోపాల్ అని ఇద్దరు యువకులు, ఒక ఆయనేమో జిల్లా శారీరక ప్రముఖ, ఇంకొకరేమో ఖండకార్య, వాళ్ళిద్దరు కూడా ఆ జగిత్యాల రెవెన్యూ డివిజన్ లో శాఖలు పెంచడం లోపల చాలా ముందు కృషి చేశారు. అయితే ఇలా గ్రామీణ ప్రజలు సంఘ పనిలోకి రావడము నక్సలైట్లకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించిందేమో. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇద్దరిని కూడా ఒకనాడు వాళ్ళు పక్కకు ఉండే పల్లెటూరికి వెళ్ళి వస్తుంటే రాత్రిపూట వాళ్ళిద్దరిని చంపేశారు నక్సలైట్. ఆ విధంగా కొంచెము వెనుకబడిపోయింది సంఘం. తర్వాత అప్పటి యొక్క ముదిగంటి మల్లారెడ్డి గారు ఎవరైతే అప్పటికే వారి ప్రాంత కార్యవాగా ఉండేది, వారి కొడుకు కూడా యువకుడు జితేందర్ రెడ్డి గారు, ఆయన కూడా ఈ జాతీయవాద విద్యార్థి రంగంలో ఉండేది. అంటే ఏబీవీపీ అతను. అయితే ఆయనే అక్కడక్కడ వాళ్ళ నక్సలైట్లను కూడా కొంచెం ఎదిరించడం అటువంటి చేసేవాడు. ఒకటి ఆయనకి అంటే అధికారికంగా ఒక గన్ ఉండేది ఆయనకి, జితేందర్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకు అట్లా ఆయన చాలా కాలము కొన్ని సంవత్సరాలు అట్లా తట్టుకున్నాడు. కానీ ఒక రోజున ఆయన వెళ్తూ వస్తుంటా అంటే అప్పుడు ఆయనకు గన్మెన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఊరికి వెళ్ళి వస్తుంటా అంటే ఆ గుట్టల ప్రాంతంలో అడ్డం తిరిగి ఆయన అంటే అప్పటికే ఏం జరిగిందంటే ఎందుకో ఒక కారణంగా ఆయన దగ్గర ఉండే ఒక గన్ను ప్రభుత్వం సరెండర్ చేసుకున్నది. జితేందర్ రెడ్డి గారు పాపం ఆయన గన్మ్యాన్ ఉండే కానీ అతని చేతిలో గన్ లేదు. గన్మ్యాన్ కు కూడా గన్ లేదు. గన్మ్యాన్ కు ఉంది కానీ అతని చేతిలో, జితేందర్ రెడ్డి గారి చేతిలో ఆయుధం లేదు. కాబట్టి అప్పుడు వాళ్ళు అట్లా నక్సలైట్లు ఉధృతంగా దాడి చేయడం కారణంగా భయపడి ఆ గన్మ్యాన్ ఒక్కడే పారిపోయిండు. పాపం ఆయనను నక్సలైట్ చంపేశారు. అలాగానే జమ్మికుంటలో శిశుమందిర్ ఆచార్య ఎల్క సమిరెడ్డి గారి నుండి పాపం ఆయన ఒక రోజున హోటల్లో ఛాయ్ తాగుతుంటే వచ్చి అతని మీద కూడా చంపేశారు ఆయన కూడా. సో ఇటువంటి సంఘటన వల్ల కొంత తాత్కాలికంగా ఆటంకం ఏర్పడ్డప్పటికి కూడా అయితే మన పెద్దలు కూడా మనము ఎదిరించవలసిన అవసరం లేదు, కానీ మనకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అనుకూలమైన వాతావరణంలో మనం శాఖలు పెంచుకుంటూ పోదాం. కానీ వాళ్ళకు మనకు పోటాపోటీగా మనం ఏమి అలా చేయవలసిన అవసరం లేదనేటువంటి ఒక సలహా కూడా ఇచ్చారు. సో ఆ తర్వాత కొంతకాలము వాళ్ళ ముగ్గురిని చంపిన తర్వాత కొంతమంది సెట్ బ్యాక్ అయిపోయారు. కానీ తర్వాత కాలంలో ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఆ విధంగా మన సేవా కార్యక్రమాలు కూడా మనం చేశాం. ఇప్పుడు ప్రధానంగా జగిత్యాలలో 1989లో ఎస్సీ పిల్లలకు ఒకటి ఉచిత పాఠశాల హాస్టల్ ప్రారంభం చేశాం. గురుకుల పాఠశాల శిశు మందిర్లో చదువు ఉండేది. తర్వాత భోజనం వసతి అంతా కూడా ఆ యొక్క హాస్టల్లో ఉండేది. చాలా పేద కుటుంబాలు, మా ఐదారు ఆ ఇంట్లో ఎవరికి చదువు రాదు. సో అటువంటి కుటుంబాల నుంచి విద్యార్థులను ఎంపిక చేసి వాళ్ళకు చదువు, భోజనము, వసతి, బట్టలు, పుస్తకాలు అన్ని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా అది కొంచెము వాటి మీద ప్రభావం చూపింది. ఈ మొత్తానికి ఏతావాత మనకైతే పెద్దగా ఆ తర్వాత అయితే అలాగా ఆటంకం కాలేదు. ఒకసారి సిరిసిల్లలో నాగేందర్ రెడ్డి గారు అని మన కార్యకర్త ఉండేవారు, గోగూరి నాగేందర్ రెడ్డి గారు. అయితే ఆయనను కూడా ఒకసారి ఆ ప్రాంతంలో ఉండే నక్సలైట్స్ ఒకసారి పట్టుకెళ్ళారు ఆయన కూడా. కానీ ఆయన యొక్క సేవాభావం అది చూసి కూడా ఆయన కూడా వదిలిపెట్టారు. ఇట్లా అలా ఏర్పడ్డాయి. కానీ అయినప్పటికీ కూడా మన సంఘ పనిలో చాలా మంది ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మనకు
కొంచెం ఇబ్బందులు. తాత్కాలికంగా ఉమ్, అప్పుడు ఆటంగా ఏర్పడ్డది, కానీ ఉమ్. మన ప్రగతి సంఘ పని మాత్రం పెరుగుతూనే ఉంది. జీ, మరి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సరస్వతి శిశు మందిరాలు అప్పుడు బాగా నడిచేవి, ప్రభుత్వ పాఠశాలలు, ఇందులో నుంచి మనకి సంఘంలో చేరడానికి ఎక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చేటువంటి వాళ్ళు. మరి ప్రస్తుతం విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చేసాయి. ఎక్కడ చూసినా ప్రైవేటు కార్పొరేట్ విద్య వచ్చేసింది. దాని ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళు డే స్కాలర్ అయినా హాస్టలర్స్ అయినా వాళ్ళకి ఏ విధమైనటువంటి సమయం లేదు. ఇలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్లో మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ ఎట్లా, కొత్తగా పిల్లల్ని బాల స్వయం సేవకుల్ని ఎలా రిక్రూట్ చేసుకోగలుగుతారు? దానికి ఏ విధమైన యాక్షన్ ప్లాన్? అయితే పరిస్థితులు మారుతుంటే దాన్ని బట్టి కూడా సంఘంలో పని విధానం కూడా మారుతూ ఉంటుంది. ఉమ్, అయితే ప్రధానంగా మనం ఏం చేస్తామంటే, తల్లిదండ్రులు కనుక మా పిల్లలు కూడా బాగుపడాలి, వాళ్ళకు కూడా కొంచెం మంచి విషయాలు తెలవాలా, వాళ్ళకు అభ్యాసం కావాలి అనేటువంటి ఒక సంకల్పం ఉమ్, మనము అట్లా మనం టార్గెట్గా పేరెంట్స్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు పెట్టినప్పుడు ఉమ్, అటువంటి విద్యార్థుల కోసం ఆదివారం ఉమ్, లేకుంటే పండుగ సెలవులలో ఉమ్, లేకుంటే నెలకొకసారి కలపడము, ఉమ్, ఆ విధంగా ఏదో ఒక రకంగా అప్పుడప్పుడు విహారయాత్రకు తీసుకెళ్ళడం వాళ్ళని, ఉమ్, వాళ్ళకు లేకుంటే ఇట్లా క్విజ్ కాంపిటీషన్, వ్యాస రచన పోటీలు, ఉపన్యాస పోటీలు, రకరకాల దేశభక్తుల గురించి కథలు చెప్పడము, ఎప్పుడు సమయం దొరికితే అక్కడ. ఉమ్, అంటే ముందు ఎవరికైతే వాళ్ళకు నేర్పాలనే సంకల్పం ఉన్న వాళ్ళు కనుక ముందుకొస్తే ఉమ్, అటువంటి పిల్లలను కూడా చాలా పద్ధతుల్లో మనము ఆకర్షిస్తున్నాము. వాళ్ళకు అప్పుడప్పుడు ఏముంటాయంటే ఒక 2-3 రోజుల పాటు క్యాంప్ ఉంటుంది ఉమ్, పిల్లలకు, పాఠశాల విద్యార్థులకు, అటువంటి వాళ్ళకి. ఉమ్, సో అవి కూడా సెలవులు ఉన్నప్పుడే ఉంటాయి. ఉమ్, కాబట్టి అటువంటి వాళ్ళకి మనం ఆ సెలవుల లోపల వాళ్ళకి అనుకూలమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళలో కూడా ఈ యొక్క దేశభక్తి, మన సంస్కృతిని మెల్లమెల్లగా పెంపొందించే ప్రయత్నం. జీ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో యువత వ్యసనాలకు లోనైంది. ముఖ్యంగా నేను గమనించాను, గాంజా లేదా తాగుడు, విందులు, ఇలాంటి వాటికి అలవాటు అయిపోతున్నారు కదా. అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రత్యేకంగా ఏమైనా దృష్టి పెట్టిందా? ప్రత్యేకమైన దృష్టి అని కాకుండా అతి సహజంగానే ఈ యొక్క పద్ధతిని, మనం శాఖా పద్ధతిని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్, ఇప్పుడు మన దగ్గర ఏముందంటే, ఇప్పటి వరకు శాఖలు మన ఖండ అంటే ఒక 20 గ్రామాల వరకు ఉన్నది. ఉమ్, ఒక ఖండ అంటాం మనం. ఉమ్, ఆ ఖండ వరకు శాఖలు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో మనము 5 గ్రామాల దాని ఉపమండలం అంటాం, అంటే యూనిట్ తగ్గించాం. ఉమ్, కాబట్టి ఇప్పుడు అంటే 20 గ్రామాల నుండి 5 గ్రామాల కేంద్రం వరకు శాఖ వెళ్తున్నాయి. అంటే కాన్సన్ట్రేషన్ విస్తృతి చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క శతాబ్ది సందర్భంగా ఇంకా లోతుగా తీసుకెళ్లడము, తర్వాత చాలా మందిని ఇప్పుడు మనం అందరికి గణవేష గుర్తించాం మనం ఈ శతాబ్దంలో. కాబట్టి గణవేష చాలా మంది వేసుకుంటున్నారు. కాబట్టి గణవేష వేసుకున్న వాళ్ళు మనకు ఒక రకంగా సైనికులాగా, సంఘం యొక్క సైనికులాగా మనం భావించవచ్చు. సో వీళ్ళ ద్వారా అది ఊరూరికి శాఖ పెట్టాలనేటువంటి ఒక ప్రణాళిక ప్లాన్ ఉంది. సో ఇట్లా శాఖ కనుక పెరిగినట్టయితే ఆ యొక్క ఊళ్ళో ఇటువంటి ఒక చెడు వాతావరణం మారడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు నేను ముఖ్యంగా గమనించాను. కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలు, సిరిసిల్ల జిల్లాలో గ్రాస్ రూట్లో క్రైస్తవ మిషనరీలు పనిచేస్తున్నాయి. లంబడి తండాలలోకి వెళ్ళి క్రైస్తవ మిషనరీలు పనిచేస్తున్నాయి. అలాంటి ప్రదేశాలలో ఆర్ఎస్ఎస్ ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, చొచ్చుకుపోవాలనే ప్రయత్నం చేస్తుంది? ఒకసారి వివరణ ఇవ్వండి. స్వయం సేవకులు శాఖ లోపట శిక్షణ పొందిన తర్వాత మనం ఏమంటే వాళ్ళ సమాజం కోసం ఏమైనా సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి కల్పిస్తాం. కాబట్టి ఖర్చు లేకుండా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం మనం. ఏంటంటే ట్యూషన్ చెప్పడం కానీ, లేకుంటే బాల సంస్కార కేంద్రం నడిపేయడం కానీ, అటువంటివన్నీ కూడా అటువంటి యొక్క
ఏరియా లోపల నడిపిస్తుంటాం, స్వయం సేవకు నడిపిస్తుంటాం. లేకుంటే మెడికల్ క్యాంపు లాంటివి కూడా అటువంటి యొక్క బలహీన వర్గాల లోపల ఆరోగ్యం కోసం వాళ్ళకి అవగాహన, ఆరోగ్య శిబిరాలు, అంటే మనం వాళ్ళకి ప్రవేశించడానికి అదొక మార్గం. అట్లా వెళ్ళి వాళ్ళకి ధర్మం, సంస్కృతి గురించి చెప్తాం. అలాగనే ఒకటి ధర్మ జాగరణ విభాగం అని ఉంది. అందులో గ్రామీణ పూజారులకు శిక్షణ, తర్వాత ఈ గర్వాపసి. కొంతమంది ప్రధానంగా చెప్పారంటే కొంచెం గుడ్డితనంలో తెలియక చాలా మంది పాస్టర్గా మారిపోయిన ఉన్నారు. సో ఆ పాస్టర్లకు అది నచ్చక వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చి వాళ్ళే మనకు ప్రచారకులుగా మారి వాళ్ళే మళ్ళీ గర్వాపసి చేస్తున్నారు. ఇట్లా మనం కూడా చాలా వరకు గర్వాపసి అంటే పునరాగమనం వెనక్కి తెచ్చే ప్రయత్నం, ఆపే ప్రయత్నాలు కూడా మనం కూడా చేస్తున్నాం. ఈనాటి యువత ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో రీల్స్ చూడడంలో, సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోయింది. సో వాళ్ళను మార్చాల్సినటువంటి తక్షణ అవసరం ఉంది. వెంటనే మార్చాలి, లేకపోతే ఇది దేశానికి ప్రమాదం. ఆ దిశగా ఆర్ఎస్ఎస్ ఏమైనా ఆలోచన చేస్తుందా? మార్పు అనేది ఇంటి నుంచే రావాలండి. కుటుంబంలో సంస్కరణ వస్తే అంతా జరుగుతుంది. అయితే ఇప్పుడు మనందరం వింటున్నాం కదా, ఇప్పుడు పంచ పరివర్తనలో కుటుంబ ప్రబోధన ఒకటి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వాడవాడల్లో 5 కుటుంబాలను కలిపి వాళ్ళకు హిందూ ధర్మం ఏంటి, హిందూ సంస్కృతి ఏంటిది, మన ఆచారాలు ఏంటిది, మనం ఏంటి అనే విషయము మనం ఒక రకంగా ప్రబోధన చేస్తున్నాం కుటుంబ ప్రబోధన అనే విభాగం ద్వారా. అలాగనే మన సోషల్ మీడియాని కూడా మనము చెప్తున్నాము, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి. దానివల్ల అది ఏమంటామంటే సోషల్ మీడియాలో ఉంటుంది ఒక కత్తి లాంటిది, దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి మనం కూడా సోషల్ మీడియా శిక్షణ తరగతులు పెడుతున్నాం. తర్వాత కుటుంబ ప్రబోధనలో కూడా తల్లిదండ్రులు అందరు కలిసి ఈ సెల్ ఫోన్ ఎట్లా వాడాలి, ఎట్లా వాడకూడదు, టీవీ ఎలా చూడకూడదు అనే విషయం కూడా మనం వాళ్ళకి చైతన్యం కానీ వాళ్ళకి అవగాహన కానీ కల్పిస్తున్నాం. సో ఆ విధంగా మన ప్రయత్నం మనం చేస్తున్నాము. కానీ కాబట్టి దానివల్ల కూడా కొంతమంది మార్పు కనిపిస్తుంది. మనం పంచ పరివర్తన అన్నారు, దాని గురించి సూక్ష్మంగా అంటే చిన్నగా చెప్పగలరా అండి, వివరించగలరా? పంచ పరివర్తనలో మొట్టమొదటి ఒక పర్యావరణం అండి. అంటే పర్యావరణము మన ఆరోగ్యానికి, మన యొక్క అన్నిటికీ ప్రధానమైన కాబట్టి మనం పర్యావరణంలో నీటిని కాపాడుకోవాలా, చెట్లను కాపాడుకోవాలా, ప్లాస్టిక్ని వాడద్దు, అంటే కాలుష్యం లేకుండా. తర్వాత సమరసత అంటే అన్ని కులాలు ఒకటే. వ్యాసుడు, వాల్మీకి, మహాపురుషులందరూ కూడా నిమ్న జాతి వాళ్ళే కాబట్టి అన్ని కులాలు సమానమే. కాబట్టి మనం హిందువులు అందరూ అనేటువంటి భావం సమానం, హిందువులంతా ఒకటే, బంధువులు అనేటువంటి భావంతో సమరసత. మూడోదేమో ఈ చెప్పిన కుటుంబ ప్రబోధన. అంటే కుటుంబం కనుక హిందుత్వ వాతావరణం జీవిస్తే అన్ని సమస్యలు దానంతట అవే పరిష్కారం అవుతాయి. కాబట్టి కుటుంబం హిందూ కుటుంబం లాగా ఉండాలి మూడోది. నాలుగోదేమో మనం స్వదేశీ వస్తువులనే వాడాలి, ఆర్థిక అభివృద్ధి. అలాగనే స్వదేశీ సంస్కృతి కూడా మన పుట్టినరోజులు కానీ, మ్యారేజ్ డేలు కానీ, ఇటువంటి అంటే మన 1 జనవరి పండుగ కానీ, ఇవన్నీ మన స్వదేశీ పద్ధతిలో చేసుకోవాలి కానీ విదేశీ పద్ధతి అవసరం లేదు. ఐదవది మన పౌరుని యొక్క విధులు. అంటే పౌరులాగా సివిల్ రెస్పాన్సిబిలిటీస్. మన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే నడపాలా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలా, సమయానికి పన్నులు చెల్లించాలా, విద్యుత్తును ఆదా చేయాలి, క్యూ లైన్ పాటించాలా, స్వచ్ఛ భారత్ పాటించాలా. ఇటువంటివన్నీ కూడా ఈ 5 వీటిని పంచపరివర్తన పేరు మీద మనం ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ముందుగా స్వయం సేవకుల కుటుంబాలు కనుక వీటిని ఆచరిస్తే సమాజం దానంతట అదే ఆచరిస్తుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఈ పంచ పరివర్తన, సమాజ పరివర్తన కోసం పెద్ద మొత్తంలో కూడా మనం దీన్ని ప్రచారము, ఆచరణ చేస్తున్నాం. అయితే సంఘంలో మీలాంటి పెద్దలు పనిచేస్తున్నారు, మరి మీ కుటుంబాలు ఇదే బాటలో ప్రయాణం చేస్తున్నాయా? ఇది పెద్ద ప్రశ్న, కఠినమైంది. అయినప్పటికీ కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తారు. ఒకరోజు ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా ప్రయత్నం చేస్తారు. చాలా కుటుంబాలలో 4 తరాల వాళ్ళు కూడా, తాత, తండ్రి, 4 తరాలు కూడా మనకు కనిపిస్తున్నారు. అలాగానే కొంచెము లేట్ కావచ్చు కానీ మహిళలు కూడా సేవికా సమితిలోకి రావడం కానీ, మహిళలు కూడా ఉత్సవాల్లో పాల్గొనడం కానీ, అలాగనే ఇల్లాలు సహకరిస్తేనే కార్యకర్త పనిచేస్తారు. కాబట్టి మన అంటే ప్రచారకులు లాంటి వాళ్ళు, పై అధికారులు కూడా వచ్చినప్పుడు ఇంట్లో ఒక మంచి వాతావరణం నిర్మాణం చేసి చాలా కుటుంబాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు.
చివరిగా ఒక ప్రశ్న అండి. ఆర్ఎస్ఎస్లో ఒక ప్రధానమైనటువంటి విమర్శ బయట వాళ్ళు చేస్తుంటారు, అది అవునా కాదా నాకు తెలియదు. ఇది కొన్ని వర్గాలకే ఆధిపత్యం అని, ఇందులో అగ్రవర్ణాలే ఆధిపత్యం వహిస్తాయని అంటారు. ఇది ఎంతవరకు నిజమండి? ఇదంతా కూడా ఒక దుష్ప్రచారము. అంటే సంఘాన్ని పేపర్లో చదివో లేకుంటే వినో చూస్తే అర్థం చేసుకుని చాలా కష్టం. సంఘం అర్థం కావాలంటే దగ్గరికి వచ్చి చూడాలి. సంఘంలో ప్రవేశిస్తే కానీ సంఘం అర్థం కాదు. సంఘం లోపల ఎవరికైనా కూడా అసలు చాలా సందర్భాలలో అతని ఒక 20-30 సంవత్సరాల వరకు కూడా పలానా కార్యకర్త యొక్క కులం ఏంటి అనేది తెలియడం కష్టం, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయదు. కాబట్టి అందువల్ల అది అంతా ఒక పుకార తప్ప, దుష్ప్రచారం తప్ప. సంఘంలో అందరూ కూడా సమాన, పై స్థాయి నుంచి కింద వరకు ఇటువంటి ఒక తరతమ భేదాలు కానీ విచక్షణ కానీ ఏముండదు. తర్వాత మనం ఏమంటామంటే అవైలబుల్ బెస్ట్, అంటే ఏ కార్యకర్తగా అయితే మనకు మంచి సంఘ పనికో దోహదపడే గుణాలు ఉంటాయో, సామర్థ్యం ఉంటుందో అతన్ని అందరినీ తీసుకుంటాం మనం. ప్రతి ఒక్క చాలా మంది కార్యకర్తలు అంటే ఇప్పుడు మనం ఒకసారి సంఘం యొక్క క్యాంప్ చూస్తే అర్థమవుతుంది. అందులో ఎట్లుంటుందంటే కింది వాడికి పై సౌకర్యం ఉంటుంది, పై వాడికి కింది సౌకర్యం ఉంటుంది. అట్లా చూస్తే గానీ అర్థం కాదు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళే 1934లో చూసి అర్థం చేసుకున్నారు సంఘంలో ఇటువంటి యొక్క తేడాలు ఏమి లేవని ఆయన కూడా అర్థమైంది. అంబేద్కర్ గారు ఎప్పుడైనా సంఘానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఒకసారి పూనాలో సంక్రాంతి ఉత్సవం జరిగినప్పుడు ఆ సంక్రాంతి ఉత్సవానికి అంబేద్కర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు, దగ్గర నుంచి చూశారు. అలాగానే అంబేద్కర్ గారు ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు వారి యొక్క ఎలక్షన్ ఏజెంట్ గా ఆర్ఎస్ఎస్ యొక్క ప్రచారక్ శ్రీమాన్ దత్తోపంత్ టెంగ్డేజీ వారికి బాధ్యత ఇచ్చి వారి యొక్క ఎలక్షన్ సెక్రటరీగా దత్తోపంత్ టెంగ్డేజీ పనిచేశారు. వాళ్ళిద్దరి మధ్యన ఆర్ఎస్ఎస్ గురించి చర్చోపచర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత వారు కూడా ఇది సంఘం మంచిదే కానీ దీని వేగం తక్కువగా ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ అంబేద్కర్జీకి అనిపించింది, వ్యక్తం చేశారు. ధన్యవాదాలండి. చాలా విలువైనటువంటి సమాచారం మీరు ఇచ్చారు. సంఘం ఉంటేనే దేశానికి భద్రత ఉంటుందనేటువంటి విషయం ఇప్పుడైతే నేను అర్థం చేసుకున్నాను మీ ద్వారా. సంఘం మీద ఉన్నటువంటి విమర్శల్ని వాటికి మంచి జవాబులు ఇచ్చి సమాజానికి ఒక కనువిప్పు కలిగించారు. ధన్యవాదాలు.